దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల వాసనలు వదిలిపెట్టకుండా అట్టే పెట్టుకుని వారి విధానాలను అనుసరిస్తున్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. దేశం కోసం ఆలోచించకుండా తమ అధికారం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారత్ను బలహీన దేశంగా చిత్రీకరించిన చరిత్ర కూడా వారిదే. వీరి పాలనలో, ఆలోచనల్లో అనువనున విభజించు, పాలించు విధానమే గోచరిస్తుంది. తమ రాజరికాన్ని కాపాడుకునేందుకు బ్రిటిష్ పాలకులు అప్పటి బెంగాల్ రాష్ట్రాన్ని ఏకంగా 5 ముక్కలుగా విడగొట్టారు. హిందువులు, ముస్లింల మధ్య చిచ్చురేగడానికి ఈ విభజన ఆజ్యం పోసింది. రాజ్యపాలనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆనాడు బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఈ విభజించు, పాలించు విధానాన్ని నేడు అధికారం కోసం వారి వారసులైన కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని పదే పదే హామీలిస్తోంది. 70 ఏళ్ల పాలనలో ఎన్నో సమస్యలకు కారణంగా మారి ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపని ఘనత కాంగ్రెస్దే. అలాంటి సమస్యలను మరింత జటిలం చేసి ఆ మంటలపై చలి కాచుకునే మెంటాలిటీ వారిది. దేశాన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్గా విడగొట్టారు. కాశ్మీర్ను రావణ కాష్టంలా మార్చారు. వేర్పాటువాదుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు. పాకిస్తాన్ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భారత వ్యతిరేక స్వదేశ నినాదం వినిపిస్తుందంటే ఆ ఖ్యాతి నిస్సందేహంగా వారిదే. ఏ సమస్యను పట్టించుకోకపోవడం, మైనార్టీ రాగాన్ని అందుకోవడం, బుజ్జగింపు రాజకీయాలతో అధికారాన్ని కాపాడుకోవడం వంటి ఎన్నో దుర్మార్గాలు కేవలం కాంగ్రెస్ ఏలుబడిలోనే కనిపిస్తాయి. గతంలో మతాల ప్రాతిపదికన ఈ దేశాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కులాల వారీగా ప్రజలు విభజించేందుకు ఏనాడు వెనుకడుగు వేయలేదు. సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని ఈ పార్టీ వృద్ధ జంబూకాలు, యువ నాయకులు వాగ్దానం చేశారు. గత 50 ఏళ్లకు పైగా రిజర్వేషన్లు ఈ దేశంలో అమలవుతూనే ఉన్నాయి. దాని చుట్టూ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఆ రిజర్వేషన్ల ఫలితాలు ఆయా వర్గాలకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరాయన్న దానిపై ఇంతవరకు రివ్యూ లేదు. అయినా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎంతటి విపత్కర పరిస్థితికి దారితీస్తుందనే ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇక రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసినన్ని రాజకీయాలు మరే పార్టీ చేసింది లేదు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందే కర్ణాటకలో ముస్లింలకు ఓబీసీ హోదా కల్పించి రిజర్వేషన్లు అమలు చేశారు. ఓ మతాన్ని గంపగుత్తగా ఇతర వెనుకబడి వర్గాల జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒక్కటే, ఆ వర్గం ఓట్లే. ఎన్నికల కోసం రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ దేశ చరిత్రలో మరో చీకటి అధ్యాయంగా పేర్కొనవచ్చు. అలాంటి పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్లీ బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ అటాకింగ్ పాలిటిక్స్కు పాల్పడింది. రాజ్యాంగాన్ని అత్యంత ఎక్కువసార్లు దారుణంగా అవమానించిన ఈ జాతీయ పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ బీజేపీపై ఓ సెన్స్లెస్ ఆరోపణలు చేసి అబాసుపాలైంది. దేశ వ్యతిరేక శక్తులతో అంటగాగడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాతో సంబంధాలు నేర్పిన ఘనత ఈ పార్టీదే. ఇంగ్లాండ్, జర్మనీ, కెనడా, అమెరికా వంటి దేశాల్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేసిన వారితో కాంగ్రెస్ అనుబంధ సంస్థలు సత్సంబంధాలు నేర్పుతాయి. ఎన్నికలకు ముందు జార్జ్ సోరస్ వంటి దేశ విచ్ఛిన్నకర శక్తులతో రాహుల్ సమావేశం కావడం ఇక్కడ తప్పకుండా ప్రస్తావించుకోవాలి. ముస్లిం ప్లస్ అంబేద్కరిజం కాంగ్రెస్ నెత్తినెత్తుకున్న ట్యాగ్లైన్. ఈ రెండు వర్గాలతో అధికారంలోకి రావాలని కలలు కొంటోంది. అర్బన్ నక్సలైట్లు, ఇస్లాం మతోన్మాదులు, వామపక్ష తీవ్రవాదులు ఇలా తుకుడే గ్యాంగ్ ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ మేధావులు దగ్గరగా ఉంటారు. వారికి అనుకూలంగానే పాలన చేస్తామని హామీ ఇస్తున్నారు తప్ప ఎక్కడా దేశాభివృద్ధి, దేశ వ్యతిరేక శక్తుల పనిపడతామని ప్రకటించిన పాపాన పోలేదు. మతాలు, రిజర్వేషన్లతో ప్రజలను విడగొడుతున్న ఈ జాతీయ పార్టీ రాజకీయాలు తాజాగా హిందువుల మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధమైంది. ఏకంగా వారసత్వ చట్టం తీసుకొస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. సంపాదించిన సొమ్ములో 40% ప్రభుత్వానికి చెందాలంటూ ఆ పార్టీ నాయకుడు శాంపీ ట్రోడా చేసిన ప్రకటన అది ఎంత పెద్ద రచ్చకు దారితీసిందో తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కూడా ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ది అధికార యావే తప్ప ఇంకేమీ లేదు. ప్రజల మధ్య విభజన సృష్టించి లాభం పొందాలనుకుంది, కానీ కుదరలేదు. కానీ వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాల విభజన జరిగింది, కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా రాష్ట్రాల్లో పాలన సక్రమంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆ పార్టీ నాయకుల ఆలోచనలో ఈ దేశమే గొప్పదనే కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదు. వారికి ఓట్లు వేసే వర్గాల రక్షణే ధ్యేయం. అందుకు ఎంతకైనా దిగజారుతారు. దేశ ఆర్థిక వ్యవస్థను సైతం కుదేలు చేసే ఎన్ని రకాల ఉచిత పథకాలైనా ప్రకటిస్తారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎంతటి దుర్మార్గాలైనా వెనకాడని ఈ దేశపు వృద్ధ పార్టీ విభజించు, పాలించు అనే నినాదాన్ని రిజర్వేషన్ల అంశంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.
దీన్ని బట్టి ముందు ఈ పార్టీ ఎంతటి అక్రమాలకు కేరాఫ్గా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలం కాస్తా పుంజుకుంది. దీంతో ఇండి కూటమి ఆగడం లేదు. మరిన్ని దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఆలోచనలకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ వ్యతిరేక శక్తులతో కూడే కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే.